చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు, సబితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది. ఏమన్నది? ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు గరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది. ఇంట్లుంటే దోమలు కుడుతున్నాయి, డెంగీ జ్వరాలు, చికెన్ గున్యాలు వస్తున్నాయి, ఇంటి బయటికి పోదామంటే కుక్కలు గరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది. దాంతో పగబట్టిండు. సబితక్క ఇట్లా అంటదా, గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది. హైదరాబాద్ లో నెల రోజుల్లో 30 మర్డర్లైనాయి అన్నది. అసలు నీకు నడపచాత అయితే లేదన్నది. నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా, నీకు అసలు నడపొస్తలేదు, శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టిండు. పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు, రాష్ట్రం మంచిగానే ఉంది, దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్ర అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య ఉరుకుంటూ వచ్చిండు. వచ్చి సబితక్క ఒక్క మాట అనలే. సబితక్క, సునీతక్క నా వెనుకనే ఉండే, వెనుకకు కోవలక్ష్మక్క ఉండే, ముగ్గురు దిక్కు చూపెట్టుకుంటా అంటాడు, ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు, నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. అనగానే అక్క సరున లేచింది. ఏమన్నావు అంటే మాట్లాడాడు. ఎంత దారుణం అంటే 4.5 గంటలు ఒక ఆడబిడ్డను 4.5 గంటలు మైకి ఇయ్యండి, నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడనీయలే. సబితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చూసిండ్రు, అక్క కూడా 24 ఏళ్ల నుంచి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6-7 సార్లు ఇప్పటికి గెలిచింది అక్క. ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత. అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ, ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం, రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీలు